హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ మేఘన. నేను ఈరోజు మీ ముందుకు అనపగింజల రెసిపీ అయితే తీసుకొచ్చానండి. కొంతమంది దీన్ని పితకపప్పు సాంబార్ అని కూడా అంటారు. ఈ సీజన్లో అయితే ఇవి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అండి, ఇప్పుడు మనం రెసిపీని తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను 1/2 kg అనపకాయలు అయితే తీసుకుని చేసి పెట్టుకున్నా. గింజల పొట్టు అయితే తీయాలి కాబట్టి నేను 2 hours నానబెట్టి పొట్టు అయితే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను సాంబార్లోకి ఆలు, వంకాయలు, టమోటో అయితే తీసుకుంటున్నాను. మీరు ఇవన్నీ వేయకుండా అయినా సాంబార్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు తీసుకున్న వంకాయలు, ఆలు, టమోటో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. టమోటో అయితే నేను 2 తీసుకున్నా, ఒకటి తిరుగుబాతులోకి, ఒకటి కారంలోకి. మనం ఇప్పుడు సాంబార్కి కారం రెడీ చేసుకుందామండి. నేను మిక్సీ గిన్నె తీసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నా, మళ్ళీ 1 స్పూన్ కారం పౌడర్ అయితే వేసుకుంటున్నా. మీకు ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలి కర్రీ అంటే ఇంకా 1 స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. మళ్ళీ నేను ఇంతకుముందు కట్ చేసుకున్న టమోటోలు వేసుకుంటున్నా, అలాగే తెల్లవాయిలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నా. పచ్చి కొబ్బరి ఒక 3 స్పూన్ అయితే ఉంటుంది. అలాగే పుదీనా కొంచెం వేసుకుంటున్నానండి. కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నా. అల్లము కొంచెం తీసుకున్నానండి. ఇవన్నీ వేయడం వల్ల మనకు చికెన్ టేస్ట్ అయితే వస్తుంది రెసిపీ. ఇప్పుడు కారంని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు నేనైతే తిరుగుబాతు పెట్టేస్తున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. దానిలో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినిచ్చి మనం దానిలోకి జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఆనియన్స్ అనేటివి వేసుకుంటాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బ్రౌన్ కలర్గా వచ్చినిచ్చి దానిలోకి మనం కట్ చేసుకున్న టమోటో ఏదైతే ఉంటుందో ఆ టమోటోని దానిలోకి వేయాలి. టమోటోని తిరుగుబాతులోకి వేసుకొని ఇచ్చి అవి కూడా కొంచెం ఫ్రై అయినిచ్చి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో, వంకాయలు, ఆలు మరియు అనపగింజలు ఉన్నాయి కదా, అవి మనం తిరుగుబాతులోకి అయితే వేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ వేసినిచ్చి మనం కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలండి. పసుపు పొడి వేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది. పసుపు పొడి వేసినిచ్చి మనం బాగా కలిపేసి దాన్ని మూత అయితే పెట్టేస్తున్నామండి. ఒక 5 minutes అయితే దాన్ని మూత పెట్టేసి ఉడికించడం వల్ల బాగా ఫ్రై అవుతుంది, ఆయిల్లోనే టేస్ట్ బాగా వస్తుంది. 5 minutes ఉడికినిచ్చి మనం మూత తీసేసి ఇంతకుముందు పట్టుకున్న కారం అయితే తిరుగుబాతులోకి అయితే వేసుకుంటున్నానండి. కారం వేసినిచ్చి మళ్ళీ మనం 5 minutes మూత పెట్టేసి ఉడికించాలండి. చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా చేసే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుందండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం వేసేసి మనం 5 minutes మూత అయితే వేసినాం కదండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలి. అంటే కొంచెం తక్కువ పోసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుంది. నీళ్ళు ఎక్కువ ఉంటే బాగుండదు అంతగా. నేనైతే కొన్ని మాత్రమే వాటర్ పోస్తున్నానండి. వాటర్ అయితే వేసినిచ్చి మనం రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొనిచ్చి మనం కుక్కర్ అయితే మూత పెట్టేసి 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఎక్కువ విజిల్స్ పెడితే చాలా చిమిడిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్లో ఇంతకుముందు ఉడికించినాం కాబట్టి ఇప్పుడు 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి, అంతే అండి. ఇప్పుడు 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి. మూత తీస్తున్నాను. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. అంత ఈజీగా చేసుకోవచ్చు మనము. మళ్ళీ నేనైతే సాంబార్ మీద కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ కోసం, స్మెల్ బాగా వస్తుంది అని. అంతే అండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే లేటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.